That was amazing actually. Yeah, that was so fun. I loved it. Thank you. సో చాలా బాగుంది బ్లాక్బస్టర్ సంక్రాంతి బ్లాక్బస్టర్ ఎక్కడ వల్గారిటీ లేదు, ఫుల్ లెంగ్త్ కామెడీ, చాలా బాగుంది. ఓకే కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ వాట్ ఇస్ దట్ కామెడీ ఎలా అనిపించింది? సూపర్ మేడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈరోజు మనశంకర వరప్రసాద్, రేపు పొద్దున్న పెద్ది వచ్చినది సినిమా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనశంకర వరప్రసాద్ గారు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ ఫిలిం. చాలా బాగుంది. రాయపూడి గారు క్రింజీ కామెడీ పెడతా అన్నారు, అలా ఉందా లేదంటే కొత్తగా ఉందా? ఇట్స్ కంప్లీట్లీ న్యూ అనిల్ రావుపూడి బ్యాక్ ఫిల్మ్స్ అన్నాయి కంప్లీట్లీ న్యూ. ఓకే, స్టైల్ ఎలా అనిపించింది? లుక్ ఎలా అనిపించింది? స్టైల్ లుక్ అల్టిమేట్ చెప్పేశారు. ఓకే, వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ కాంబినేషన్. మూవీ Awesome movie. ఎలా ఉంది సార్? సూపర్ ఫ్యామిలీ ఎలా ఉంది? సూపర్ హిట్. వెంకీ ఎంట్రీస్ సేమ్ స్టోరీ, కాకపోతే దానికి 100% ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాడు. సంక్రాంతికి ఎలాంటి సినిమా రావాలో అలాంటి సినిమా తీసుకున్నాడు. అయితే మనశంకర వరప్రసాద్ గారు మళ్ళీ వస్తారని ఏమైనా ఇచ్చారా? ఇంకా ఏమి ఇవ్వలేదు, మేబీ వస్తే రావచ్చేమో, కానీ రావచ్చు, మంచి కంటెంట్ అయితే ఉంది. బట్ ఓన్లీ ఏంటంటే అనిల్ రావుపూడి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ పల్సర్ గట్టిగా పట్టేశాడు. ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే పడతాడు 100%. అన్న మనశంకర వరప్రసాద్ మూవీ ఎలా అనిపించింది అన్న? సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. అనిల్ రావుపూడి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ పల్సర్ పట్టేశాడు. మామూలుగా లేదు అసలు. సంక్రాంతి వస్తున్న కంటే మించింది. నెక్స్ట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఏదైతే బాస్ టైమింగ్ ఉంటుందో అది మామూలుగా వాడలేదు అసలు. లాస్ట్ 20 years ఎవరు కూడా అలా బాస్ టైమింగ్ అయితే వాడలేదు. మేబీ 20 years ఏం చేస్తారో తెలియదు, కానీ ఒకప్పుడు మన గరాన బుల్లోడు, శంకర్ ఎంబీబీఎస్ ఆ లెవెల్ ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు ఇచ్చి పడేశాడు. అండ్ ఎమోషన్ చేయించుకోవడం, మన డాడీలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అలాంటి ఎమోషన్ రిపీట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి వెంకీ గారి కాంబియో ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఆ సాంగ్స్ అయినా లేదంటే క్లైమాక్స్ ఏదైనా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఈ సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అదిరిపోయింది. నార్మల్గా అంటారు కదా మనం ఇప్పుడు రావుపూడి గారి మూవీస్లో కొంచెం క్రింజ్ ఉంటుంది లేదంటే ఇది ఉంటుంది అంటారు కదా. 1% ఎక్కడ క్రింజ్ లేదు, 1% ఎక్కడ డల్ మూమెంట్ అనేది లేదు. 2.5 hours మొత్తం అలా కూర్చోబెడతాడు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ అయితే కొత్తదేం కాదు, ఆల్రెడీ మన విశ్వాసం అలాంటి మూవీలో చూసిన స్టోరీ. కాకపోతే దానికి తను యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతికి అయితే 100% మన శంకర్ వరప్రసాద్ గారిదే. అండ్ మెయిన్గా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబ్దే ఎక్స్ట్రాడనరీ. అనిల్ రాయపూడి లేపుతూనే ఉన్నాడు సినిమాని. అయ్యి బాబాయ్ అసలు అనిల్ రాయపూడి సంక్రాంతికి ఏదో తినొస్తున్నాడు అనుకుంటా. ఏదో కాక్టైల్ లాగా ఒక 2-3 బ్యానర్ కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావిపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు.